అందరికీ నమస్కారం. ముందుగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు చాలా శుభదినం అని తెలియజేయాలి. ఉదయం జయంతి చేసుకున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారితో రివ్యూ మీటింగ్ కూడా జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో 49% ఉన్న బీసీలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేయాలి. గతంలో కూడా నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి మరియు చంద్రబాబు నాయుడు గారు 14-19లో కూడా బీసీలు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఎన్నికల్లో మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం ఇప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేయబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొదటిగా ఏదైతే గత ప్రభుత్వంలో నిలిచిపోయిన డైట్ బిల్లులు కూడా 110 కోట్ల రూపాయలు బకాయిలను విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా 20,52,00,000 రూపాయలు కాస్మెటిక్ ఛార్జీలు బాకీలు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా హాస్టల్స్లో సాధారణ మరమ్మతులు గత 5 సంవత్సరాల నుంచి ఎలాంటి మరమ్మతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళగానే 10 కోట్ల రూపాయల 10 కోట్లు కూడా విడుదల చేయబోతున్నాం. అదేవిధంగా వసతి గృహాల్లో గత 10 సంవత్సరాలుగా పిల్లలకి ప్లేట్లు, అదేవిధంగా బాక్సులు, మరి ట్రంకు పెట్లు, గ్లాసులు, బెడ్షీట్లు ఇలాంటివి ఏవి అందక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా 25 కోట్ల రూపాయలు విడుదలకి నిర్ణయించారు. అదేవిధంగా హాస్టల్స్లో డిజిటల్ కంటెంట్ విద్యా ప్రణాళికల పెంపుదల కోసం సెంటర్లు కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయించాం. ఎందుకంటే వాళ్ళలో ఉన్న నైపుణ్యతను బయటికి తీసుకురావాలి, వాళ్ళకి ఉన్నత విద్య అవసరం కాబట్టి చంద్రబాబు నాయుడు దానికి కూడా అంగీకరించారు. అదేవిధంగా ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల నిమిత్తం కేంద్రం వాటా 133 కోట్ల రూపాయల పాటు వస్తుంది. దానికి రాష్ట్ర వాటా 89 కోట్లు మనం కేటాయించాలి. దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం నుంచి అందించవలసిన భాగాన్ని అంటే ఏ షేర్ అయితే 40% షేర్ కట్టక ఆ నిధులు కూడా మనం వాడుకోలేకపోయాం. బీసీ బిడ్డలు అన్యాయం అయిపోయారు. అది చంద్రబాబు నాయుడు గారు గ్రహించి మనం ఆంధ్రప్రదేశ్ నుంచి చెల్లించవలసిన 40% రేషియోని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్టీఆర్ విదేశీ విద్య కింద నాణ్యతమైన విద్యా సంస్థలు అత్యంత మంది విద్యార్థులకు అవకాశం కల్పించేలా చర్యలు కూడా తీసుకోబోతున్నాం. గతంలో 14-19లో సుమారుగా 2,000 మందికి విదేశీ విద్య అవకాశం కూడా కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా మళ్ళా బీసీ బిడ్డలు కూడా అందరూ ఉన్నత విద్య చదువుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు దాన్ని కూడా అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా చిత్తూరు, శ్రీకాకుళం మరియు కర్నూలులో అసంపూర్తిగా నిలిచిపోయిన బీసీ భవన నిర్మాణాలకు కూడా 7 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా నిర్ణయించారు. గత ప్రభుత్వాలు అంటే 14-19లో ఆ టైంలో బీసీ భవన్లు అన్నీ 13 జిల్లాలు ఉండేటివి. అప్పుడు 13 జిల్లాల్లోనూ బీసీ భవన్లు మనం శాంక్షన్ చేసాం. మరి ఈ గత 5 ఏళ్లుగా ఎలాంటి అభివృద్ధి చేయక మరి నిలిచిపోయినాయి. అలాంటి బిల్డింగులు కూడా మేము 8 కోట్ల రూపాయలతో విడుదల చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అలాగే మిగిలిన అంటే ఇప్పుడు కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం, కర్నూలులో అసంపూర్తిగా ఉన్న నిలిచిపోయిన భవనాలకు 8 కోట్ల రూపాయలు విడుదల. మిగిలిన 20 జిల్లాల్లో కూడా బీసీ భవన్లకు స్థల సేకరణ నిర్మాణానికి కూడా చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నివేదికలు కోరుతున్నాం. చట్టసభలో బీసీకి ప్రాతినిధ్యం పెంచేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. బీసీ ప్రొటెక్షన్ యాక్ట్ రూపకల్పన కూడా సీఎం ఆదేశించారు. అదేవిధంగా బీసీ స్టడీ సర్కిల్ బలోపేతానికి కూడా 10 కోట్ల నిధులు మంజూరు నిర్ణయం జరిగింది. అంటే గత 5 సంవత్సరాలుగా బీసీ అంటే ఏదన్నా చిన్న ఆ విధంగా అభివృద్ధికి కూడా చంద్రబాబు నాయుడు గారు 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. రాష్ట్రంలోని అన్ని బీసీ గురుకుల విద్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం కూడా చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. సీసీ కెమెరాలతో పాటు సీసీ కెమెరాలు నిరంతరం మానిటరింగ్ చేసే విధంగా, ఎందుకంటే
ఏం జరుగుతోంది, ఏమి గురుకులాల్లో పిల్లలు ఏ విధంగా ఉన్నారు, టీచర్స్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు అని పర్యవేక్షణ కోసం దీన్ని సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నిర్మాణమై ఉన్న 4 రెసిడెన్షియల్ స్కూల్స్ గుండుమల, గుడిబండ, గోనిబావి, రొద్దం పూర్తి చేసి విద్యార్థులకు ఈ సంవత్సరంలోనే వినియోగంలోకి తెస్తాం. ఎందుకంటే ఈ 4 అంటే సుమారుగా ఇప్పుడున్న గురుకులాలన్నీ గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలోనే వచ్చినవి. అందులో అప్పుడు శాంక్షన్ అయ్యి 80 to 90% పనులు అయిపోయాయి. మరి ఈ 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యంతో ఆ పనులు ఆగిపోవడంతో ఈ 4 స్కూల్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు 75 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిన విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. అది ఈ సంవత్సరంలోనే పూర్తి చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి పిల్లలకు అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో 5 చోట్ల ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ సెంటర్ల ద్వారా విద్యార్థులకు నాణ్యతమైన గురుకుల విద్యలతో పాటు నైపుణ్యాన్ని కోర్సులు కూడా నేర్పిస్తున్నాం. మరి బీసీ కార్పొరేషన్ పునరుద్ధరిస్తున్నాం. బీసీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. బీసీ ఉపకులాలు ఎక్కడెక్కడ నివసిస్తున్నారు, వారి వృత్తులు ఏమిటి, వారి తలసరి ఆదాయం ఎంత వంటి వివరాలు సమగ్ర సర్వే చేస్తాం. ఆ సర్వే ఆధారంగా ఆర్థిక పరిస్థితి సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు కూడా సిద్ధం చేయబోతున్నాం. జాతీయ బీసీ కార్పొరేషన్ నుంచి ఏటా 100 కోట్లు రావటానికి అవసరమైన మ్యాచింగ్ గ్రాంట్ కూడా మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల సెంట్రల్ నుంచి రావాల్సిన నిధులు ఉపయోగపెట్టుకోలేకపోయినాం. కానీ ముఖ్యమంత్రి గారు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. బీసీల నుంచి ఇండస్ట్రియలిస్టులు వచ్చే విధంగా, ఇండస్ట్రియలిస్టులు తయారు చేసే విధంగా ఆత్మవిశ్వాసాన్ని నింపేలా కూడా ఎంటర్ప్రెనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా నిరూపించబోతున్నాం. బీసీఏలో ఉన్న ఈడబ్ల్యూఎస్ సంచార జాతుల కోసం కూడా సంచార జాతుల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో డిస్కషన్స్ కూడా చేయబోతున్నాం. బీసీల వృత్తి నైపుణ్యాలను మెరుగుపరిచి పిఎం విశ్వకర్మ పథకం వర్తించేలా చర్యలు తీసుకోబోతున్నాం. కులాల వారిగా తలసరి ఆదాయం ఆధారంగా బీపీఎల్ కుటుంబాలకు గుర్తించి వారి ఆర్థిక అభివృద్ధి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నాం. గత టీడీపీ ప్రభుత్వంలో 68 కాపు భవనాలు అనుమతులు మంజూరు చేయగా వాటిలో అసంతృప్తిగా నిలిచిపోయిన 2 భవనాలు పూర్తి చేయడానికి 2,36,00,000 రూపాయలు కూడా విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. మిగిలిన 66 కాపు భవనాల నిర్మాణానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నాం. ఈ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బీసీలను గుర్తించి బీసీలకు పెద్దపీట వేయాలి, బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. అదేవిధంగా బీసీ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకోవాలని ఎన్టీఆర్ విదేశీ విద్య కావచ్చు, గురుకులాలు కావచ్చు, బీసీ హాస్టల్స్ కావచ్చు, అన్ని విధాలుగా బీసీలను అభివృద్ధి బాటలో పోవాలి, వ్యాపారాల్లో పెరగాలి, విద్యలో పెరగాలి, అన్ని విధాలుగా బీసీలను గౌరవించాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.